అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వచ్ఛతకి, పేదవాళ్ళకి నిజంగా న్యాయం జరిగే విధంగా తోడ్పడినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు ఆవిష్కరించినప్పుడు ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ అన్నగారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపించారో ఆ ఆశయాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం ఇలాంటివి వచ్చినప్పుడు, అదేవిధంగా గుర్తు చేసుకోవడమే కాకుండా వాటిని తూచా తప్పకుండా పాటించడం అనేది మా అందరికి బాధ్యత కూడా. ఈ విధంగా ఇంకొకసారి ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, అన్నగారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని, దానికి తగ్గట్టుగా మీ అందరికీ కూడా మాట ఇస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వీరయ్య గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. 9వ డివిజన్లో అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా, అద్భుతంగా ఉంది. గెలిచిన తర్వాత అన్నగారి విగ్రహాన్ని ప్రప్రథమంగా 39వ డివిజన్ మారుతీనగర్లో ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. 5 ఏళ్ల నుంచి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక శుభ తరుణం ఇది. ఈరోజు ఆసన్నమైంది. ఎంపీ గారి ఆధ్వర్యంలో, అలాగే మా సహచరులైన నజీర్ అన్న గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా కార్యకర్తలు, అభిమానాల సమక్షంలో ఈరోజు అన్నగారి స్టాచ్యూని ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇందులో పాత్రధారులైన అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నగరంలో తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీకగా ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. గతంలో అధికారులు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులందరినీ కూడా బాధ పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అదే హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చిన రోజే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వీరయ్య గారికి, రఫీ గారికి, అలాగే 39వ డివిజన్ కార్యవర్గాలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, తప్పకుండా ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో పేద వర్గాలకు ఆనాడు ఎన్టీఆర్ కలనటువంటి కళలను సాకారం చేసేటువంటి విధంగా పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం నినాదాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.